హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు. అందరు ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. సో మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో నేనైతే మళ్ళీ ముందుకు వచ్చేసిన. సో ఈ వీడియోలో మీరేం చూస్తారంటే శారీకి ప్రీ ప్లేటింగ్ ఎట్లా చేసుకోవాలి, నేను ఎట్లా చేసుకుంటా ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసిన. సో స్టెప్ బై స్టెప్ మనం చూసేద్దాము. ఫస్ట్ స్టెప్ మనకు చెక్కుడుకంగా ఉంటుంది కదా, మనం పెట్టుకొని చూసుకోవాలి. ఎందుకంటే రివర్సా, రైట్ సైడ్ ఉందా, కరెక్ట్ సైడ్ ఉందా చూసుకోవాలి. లేదంటే ఒక్కొక్కసారి మనం ఇట్లా పెట్టుకోకుండా చూసుకున్నాం అనుకోండి, మనం ఫాల్ సైడ్ కొంగులు కుర్చీలు పెట్టేస్తాము, అది రివర్స్ అవుతుంది. సో ముందే చూసేసుకుంటే ఏంటంటే మనకి ఈజీ అయిపోతుంది. సో ఫాల్ సైడ్ కిందకు ఉందా, ఎట్ సైడ్ ఉంది, అండ్ మంచి మరేది తిరమరేది, మనం కొంగు పెట్టుకుంటే ఎట్ సైడ్ వస్తుంది అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఇట్లా చూసుకున్న తర్వాత మనం ఇప్పుడు పళ్ళు ఉంటుంది కదా, పళ్ళుని ఫ్రంట్ సైడ్ ఏది వస్తుంది, బ్యాక్ సైడ్ ఏది వస్తుంది చెక్ చేసుకోవాలన్నమాట. మనకి ఎంత హైట్ కావాలో చెక్ చేసేసుకోవాలి. మన హైట్ని బట్టి మనకి ఎంత కావాలో చూసేసుకొని ఒక మార్క్ తీసుకోవాలి అక్కడ కొంగు దగ్గర. అండ్ అట్లనే మనం ఇప్పుడు ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత మనం లోపల నుంచి ఇటు సైడ్కి కుచ్చులు రావాలంటే కూడా కొద్దిగా క్లాత్ వదిలిపెట్టుకుంటాం కదా, అది కూడా ఇప్పుడే మార్క్ తీసుకుంటాం అనమాట. సో డైరెక్ట్ అక్కడే వదిలిపెట్టేయకుండా కొంచెం ఒక జానెడంతా ఎక్కువ వదిలేయాలన్నమాట. అప్పుడే వదిలేస్తే మనకు సైడ్స్కి ప్లీట్స్ మంచిగా కనిపిస్తాయి, నీట్గా మనకి క్లాసీ లుక్ వస్తుంది అనమాట. చీరకు మంచి లుక్ వస్తుంది. ఒక జానెడంతా ఎక్కువ పెట్టుకోవాలి, ఆడొక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ మార్క్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు కొంగుకి ప్లీట్స్ పెట్టుకున్నాం అనమాట. మనం చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా. మనకు చిన్నగా కావాలంటే 9 ప్లీట్స్ వస్తాయి. కొద్దిగా పెద్దగా పెట్టుకుంటాము, మామూలుగా పెట్టుకుంటామంటే 6 ప్లీట్స్ వస్తాయి. మనకు 5 ప్లీట్స్ కూడా పెట్టుకుంటారు కొందరు. సో ఆ ప్లీట్స్ పెట్టుకోవడానికి మనకు టేబుల్ ఏం అవసరం లేదు. ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత ఒక చిన్న పిన్ చేసేసుకొని ఒక దండెం ఉంటుంది కదా, దండెంకైనా వేసేసుకోండి. లేదు దండెం కూడా లేదు అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో హ్యాంగర్, మనం బట్టలు హ్యాంగర్కి వేస్తాం కదా, హ్యాంగర్ అయితే ఉంటుంది కదా, మనం కొంగుకు చివర్లో ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత ఒక కాంట పెడతాం కదా, పిన్నిస్ పెట్టుకున్న అక్కడ, అది ఆ హ్యాంగర్కి వేసేసి మన చెయ్యి వేలంతా మొత్తం ఆ ప్లీట్స్లోకి దూర్చి, ఇప్పుడు చెయ్యి ఎడమ చెయ్యి రెండు దూర్చుకుంటూ ముందుకి వెనక్కి అనుకుంటూ మంచిగా సెట్ చేసుకుంటూ 3 పిన్స్ పెట్టుకోవాలి మనము. కొత్తగా చేసేవాళ్ళు కూడా, కొత్తగా ట్రై చేసేటోళ్ళు కూడా ఈజీగా పెట్టేసుకుంటారు. ఇప్పుడు కొంగు ప్లీటింగ్ అయిపోయింది కదా, సో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్ ఉందా లేదా అనేసి. సో చెక్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు శారీకి ప్లీట్ చేసుకున్నాం అనమాట. ముందు సైడ్ కుచ్చిళ్ళు అంటాం కదా, సో అవి ప్లీట్ చేసుకున్నాం అనమాట. మనము ముందే ఒక జానంతా వదిలేసి మార్క్ చేసుకున్నాం కదా, మార్కింగ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలన్నమాట మనం ప్లీట్స్. మామూలుగా అయితే 5 వస్తాయి, కొద్దిగా సన్నగా ఉన్న వాళ్ళకైతే 6 వస్తాయి, ఇంకా కొంచెం చిన్నగా పెట్టుకుంటామంటే 7, అంతకు మించి రావు. 7 ప్లేట్స్ వస్తాయి. ఆ వీటిని నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇట్లా లైన్గా చిన్నగా పెట్టేసుకొని ఫస్ట్ ప్లేట్ మనం ఏదైతే పోస్తామో అది మీదకు ఉండాలి, లాస్ట్ ప్లేట్ ఏదైతే పోస్తామో అది కిందకు ఉండాలన్నమాట. కొద్దిగా జస్ట్ కొంచెం మాత్రమే కిందకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక పిన్ పెట్టేసుకోవాలి, ఇక్కడ పై సైడ్ ఒక పిన్ పెట్టేసేసుకోండి. ఇప్పుడు కొంగు సైడ్ అంతా మంచిగా ఐరన్ చేసేసుకోండి. మనకు ప్రీ ప్లేటింగ్కి ఖచ్చితంగా ఐరనింగ్ కావాలి. ఐరనింగ్ చేస్తేనే మనం సెట్ చేసిందంతా మంచి లుక్ వస్తుంది. ఐరనింగ్ లేకపోతే మనం ఎంత సెట్ చేసినా వేస్ట్ అయ్యేది, అంటే ఉండదు అన్నమాట. ఇప్పుడు కొంగు ఆల్రెడీ ప్లీటింగ్ చేసేసినాం కదా, ఇంకేముంటుంది అంటే అది మనం బ్యాక్ సైడ్ పోయేది మాత్రమే ప్లీటింగ్ చేసినాము. ఫ్రంట్ సైడ్ మనకు కనిపించేది ఏదైతే ఉంటుందో అది మనకు ఎంత గ్యాప్లో కావాలి, ఫస్ట్ ప్లేట్ ఎంత ఉండాలి, సెకండ్ ప్లేట్ ఎంత ఉండాలనేది సెట్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఐరనింగ్ చేసేసుకోవాలి మనం మంచిగా. ఇంకా అది అట్లనే సెట్ అయిపోతుంది అనమాట మంచిగా. ఇప్పుడు మనము చింగులు పోసినాం కదా శారీకి, ఆ చింగుల్ని పై సైడ్ కాంట పెట్టినాం. మరి కింది సైడ్ ఏం చేయాలంటే కింది సైడ్ కూడా సేమ్ అట్లనే ప్లేట్స్ పోసుకొని కింది సైడ్ కూడా కాంట పెట్టేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా అన్ని ప్లేట్స్ ఒకటే దగ్గర పెడితే మనకు కనిపించవు, క్లమ్జీగా ఉంటాయి, అసలు శారీ లుక్కే ఉండదు. సో ఇట్లా కొద్ది మనం ఒక 1/4 ఇంచు కూడా అవసరం లేదు, అంతకంటే 1/4 ఇంచులో సగం అంతా పెట్టి గ్యాప్ పెట్టి మనం ఐరనింగ్ చేసేసుకోవాలి నీట్గా. మనం ఐరనింగ్ ఎట్లా చేసుకుంటే శారీ అట్లా సెట్ అవుతాయి అనమాట. ఐరనింగ్ అండ్ ప్లీటింగ్లోనే ఉంటుంది శారీ కట్టే విధానం మొత్తము. ఐరనింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫోల్డింగ్ అనమాట. మనము చెక్కుడు కొంగు అంటాం కదా, అది ఫస్ట్ ఫోల్డ్ చేసేసుకోవాలి. మనం కొంగు ఏదైతే ఉందో అది లాస్ట్ సైడ్, అటు సైడ్, ముందు సైడ్ జరిపెట్టుకొని మొత్తం మర్చేసుకోవాలన్నమాట. ఏదైతే మనం ప్లీటింగ్ చేసుకున్నామో అంటే చింగుల వరకు, కుర్చీల వరకు అవంతా ఫోల్డ్ చేసేసుకొని మనము కొంగు సైడ్ ఏదైతే ఉందో అది పై సైడ్ వచ్చే విధంగా, మనం ఐరన్ చేసింది పై సైడ్ వచ్చే విధంగా ఉంటే ఏంటంటే ఐరనింగ్ పోకుండా అట్లనే ఉంటుంది అన్నట్టు. ఇట్లనే చేయాలి అట్లనే చేయాలనేది ఏమి ఉండదు.
మీకు ఎట్లా కంఫర్ట్ ఉంటుంది, మీ శారీకి మీరు ప్లీటింగ్ ఎట్లా చేసుకున్నారో దాన్ని బట్టే ఫోల్డింగ్ ఉంటుంది అనమాట. అండ్ మీ శారీకి వచ్చిన అంచును బట్టి కూడా ఫోల్డింగ్ ఉంటుంది. మరి అంచు మధ్యలో ఫోల్డింగ్ చేసేస్తే ఆ లుక్ పోతాయి అనమాట. అంచుకి మధ్యలో మడతలాగా అనిపిస్తుంది. సో అట్లా పెద్ద అంచు ఉంటే ఇట్లా ఫోల్డ్ చేసేసుకోండి. కొంగును అండ్ ముందు ఫ్రంట్ సైడ్ వచ్చే ప్లీటింగ్ని మాత్రం అస్సలు డిస్టర్బ్ చేయకండి. ఇట్లా శారీని ప్రీ ప్లేటింగ్ చేసుకుంటే ఏంటంటే మనం 2 minutesలో మనం శారీ కట్టేసుకోవచ్చు. అది ఎంత హడావిడి ఉన్నా సరే కానీ ఇది ప్రీ ప్లేటింగ్ చేసుకుంటే ఏంటంటే హడావిడి ఉండదు. మొన్న బోనాల పండుగ కోసానికి నేను చేసుకున్న దాని లుక్ అయితే ఎంత బాగుండిందో. ఇదే శారీ ప్రీ ప్లేటింగ్కి మనం బయట ఇస్తే మనకు డబ్బులు ఖర్చు అవుతాయి. అదే మనమే చేసుకుంటే డబ్బులు సేవ్ చేసినట్టు అవుతుంది, మనకు కూడా యూజ్ అవుతుంది. సో ఇంకా ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను దాని మీద కూడా వీడియో చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బాయ్.